అనగనగా ఒక రాజు. ఇలా అనగానే ఒక చందమామ కథ అనుకోకండి, ఇది జరిగిన చరిత్ర, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చరిత్ర. ఆ రాజు అధికారం పోతుందనే భయంతో ఒక కుయుక్తితో జీవము కలిగిన దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు తిప్పుతున్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధించాలంటే యెరూషలేము వరకు ఎందుకు వెళ్ళడం? ఎందుకు మీకంత కష్టం? మిమ్మల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించింది ఇదిగో ఈ దూడలే. అప్పుడు మన పితరులు కూడా దీన్ని పూజించారు. రండి రండి అని అందరినీ విగ్రహారాధనకు ఆహ్వానించాడు. అందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. ఎత్తైన ప్రదేశాలు చూసి మందిరాలు కట్టించాడు. ఆ మందిరాలలో యాజకులు కూడా ఉండాలని, లేవీయులు కాని వాళ్ళను అందులో పెట్టాడు. యెరూషలేములో జరిగే పండుగలాగా మనకు కూడా ఒక పండుగ ఉండాలని ఒక జాతరకు డేట్ పెట్టాడు. బలిపీఠాలు కట్టి ఆ దూడలకు బలులు అర్పిస్తూ వచ్చారు. ఒకరోజు జాతర జరుగుతూ ఉంది. దూడలకు ధూపం వేయడానికి రాజే బలిపీఠం ఎక్కాడు. దేవుడు ఇదంతా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోలేదండి. ఒక దైవజనుణ్ణి యెహోవా అక్కడికి పంపించాడు. దూడలకు ధూపం వేయడానికి ఆ రాజు బలిపీఠం దగ్గర రెడీగా ఉన్నాడు. దైవజనుడు వచ్చాడు. బలిపీఠం దగ్గర జరుగుతున్నదంతా చూశాడు. ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ చేత అక్కడ ఉన్న బలిపీఠంతో ఇలా మాట్లాడాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే అతను ఏడుస్తూ మాట్లాడాడు అని ఉంది. బలిపీఠమా, ఏ యాజకులైతే ఇక్కడ నీకు బలి అర్పిస్తున్నారో వాళ్ళందరినీ భవిష్యత్తులో దావీదు సంతానము నుండి యోషియా అనే రాజు వచ్చి వాళ్ళనే ఒక బలిగా నీ మీద అర్పించబోతున్నాడు. ఆ యాజకుల ఎముకలు నీ మీద కాల్చబోతున్నాడు. అందుకు ఇదే సూచన. బలిపీఠం చీలిపోయి బూడిదంతా ఒలికిపోతుంది. ఇదే యెహోవా ఇచ్చే సూచన అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని రాజు కోపంతో, రేయ్ వాణ్ణి పట్టుకోండి అని చెయ్యి అతని వైపు చూపిస్తూ బలిపీఠం మీద నుండి ముందుకు చాపాడు. రాజు చెయ్యి వాడిపోయింది. వెనక్కి తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా పోయింది. అప్పుడు దేవుడు చెప్పినట్టు ఆ బలిపీఠము బద్దలై బూడిద దాని మీద నుండి ఒలికిపోయింది. అప్పుడు రాజు ఆ దైవజనుణ్ణి తన బాగు కోసం దేవునికి ప్రార్థించమని వేడుకున్నాడు, బ్రతిమాలుకున్నాడు. ఆ దైవజనుడు ప్రార్థించాడు. రాజు యొక్క చెయ్యి మరలా మునుపటి స్థితికి వచ్చింది. రాజు తన చెయ్యి బాగవడంతో ఆ దైవజనుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. రండి, వచ్చి రెస్ట్ తీసుకోండి అన్నాడు. బహుమానాలు ఇస్తాను రండి అని అన్నాడు. అప్పుడు దైవజనుడు, నీ ఇంటిలో సగం నాకు ఇచ్చినా నేను నీతో నీ ఇంటి లోపలికి రాను. ఈ ప్రదేశంలో అన్నపానములు పుచ్చుకొనవద్దని, వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళొద్దని దేవుడు తనకి ఆజ్ఞాపించాడని ఆ దైవజనుడు చెప్పాడు. ఆ మాటలు చెప్పి ఆ దైవజనుడు వేరే మార్గం గుండా ప్రయాణమయ్యాడు. ఈ సందర్భం అంతా ఎక్కడ జరిగిందో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇది మొదటి రాజుల గ్రంథం 12-13 అధ్యాయాల్లో దేవుడు రాయించిన చరిత్ర. ఉత్తర రాజ్యంలో ఉన్న యూదా గోత్రం వారు యెరోబామును వారి రాజుగా ఎంచుకున్నప్పుడు జరిగిన సంఘటన.